సురవరం సుధాకర్ రెడ్డి భౌతిక కాయానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. మగ్దుం భవన్లో ఆయన పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించి చిరస్మరణీయ ముద్ర వేసుకున్న సురవరం మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. విద్యార్థి నాయకుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించి ఒక జాతీయ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించడం అంటే మామూలు విషయం కాదని చెప్పారు. సురవరం సుధాకర్ రెడ్డి సామాన్యం నుంచి అసాధారణ నేతగా ఎదిగారని చెప్పారు. ప్రజానాయకులు ఎన్నో విప్లవోద్యమాల్లో, ఎన్నో ప్రజా ఉద్యమాల్లో, ఎన్నో కార్మిక ఉద్యమాల్లో, తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించి చిరస్మరణీయమైన ముద్ర వేసుకున్న మహనీయులు పెద్దలు సురవరం సుధాకర్ రెడ్డి గారి మరణం మా అందరినీ కూడా తీవ్రమైన ఆవేదనకు, తీవ్రమైన దిగ్భ్రాంతికి గురిచేసింది. వారు అంచెలంచెలుగా ఒక విద్యార్థి నాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఒక జాతీయ పార్టీకి జాతీయ స్థాయిలో ప్రధాన కార్యదర్శిగా 7 ఏళ్ల పాటు బాధ్యతలు నిర్వహించడం అంటే సామాన్యమైన విషయం కాదు. నిబద్ధతతో మొదటి నుండి ప్రజల పట్ల ఒక స్పష్టమైన ప్రజా సమస్యల పట్ల ఒక స్పష్టమైన అవగాహనతో అన్ని ప్రజా సమస్యల విషయంలో కూడా క్రియాశీలంగా వ్యవహరించిన సురవరం గారు మన మధ్య లేకపోవడం అనేది ప్రజా ఉద్యమాల్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా తీరని లోటు. వాళ్ళ పెద్దలు కేసీఆర్ గారు వారితో ఉన్న తన అనుభవాలను కూడా గుర్తు చేసుకుంటూ వారి తరఫున అదేవిధంగా మా పార్టీ తరఫున కూడా మరి హృదయపూర్వకమైన వినమ్రమైన నివాళులు అర్పిస్తూ కోలాటకాలం మహిళా బాబెట్ మెట్రో సురవరం సుధాకర్ రెడ్డి మరణం తీరని లోటని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సిపిఐ కార్యాలయంలో సురవరం భౌతిక కాయానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. సురవరం చివరి వరకు ఆశయం కోసం పనిచేశారన్నారు. ఏ రోజు కూడా అహంకారాన్ని దరిదాపుల్లోకి రానివ్వలేదన్నారు. కామ్రేడ్ సుధాకర్ రెడ్డి గారి మరణం పేదలకు అదే విధంగా బహుజనులకు సిద్ధాంతపరమైన రాజకీయాలను శ్వాసగా పీల్చుకునే ప్రతి ఒక్కరికి తీరని లోటు. విద్యార్థి రాజకీయాల నుండి జాతీయ రాజకీయాల వరకు చివరి శ్వాస వదిలే వరకు రాజీ పడని నిరాడంబర జీవితం, రాజీ పడని సిద్ధాంత రాజకీయం. ఏఐఎస్ఎఫ్ నుంచి మొదలు పెడితే జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు పార్లమెంట్ సభ్యుడిగా వివిధ హోదాలలో పనిచేసిన ఏ రోజు కూడా అహంకారము, అహంభావాన్ని తన దరిదాపులకు రానియకుండా కంచుపాడు కామ్రేడ్ గా పాలమూరు జిల్లా బిడ్డగా వారు వన్నె తెచ్చిండ్రు. మొన్న జరిగిన శాసనసభ సమావేశాలలో వారు ఒక లేఖ మిత్రులు సాంబశివరావు గారితో నాకు పంపించిండ్రు. తెలుగు విశ్వవిద్యాలయానికి ఆనాడు హైదరాబాద్ రాష్ట్ర విముక్తి పోరాటంలో పత్రికా సంపాదకుడుగా ఎనలేని సేవలు అందించి నిజాం నిరంకుశ రాజ్యాన్ని నుంచి పేదలకు విముక్తి కలిగించిన సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టాలి అని వారు నాకు లేఖ రాయడం జరిగింది. శాసనసభలో ఆ లేఖ నాకు అందించిన మరుక్షణం అక్కడికక్కడే సాంబశివరావు గారు ఇచ్చిన లేఖను సుధాకర్ రెడ్డి గారు చేసిన సూచన ప్రకారం తెలుగు విశ్వవిద్యాలయానికి తెలంగాణ ఆనాటి హైదరాబాద్ విముక్తి పోరాట యోధుడు సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరును పెట్టడం జరిగింది. తర్వాత వారితో వ్యక్తిగతంగా మాట్లాడి మిమ్మల్ని వచ్చి కలుస్తాను అని వారికి చెప్పాను. కొంత ఆలస్యమైంది.
ఈ రకంగా కలుస్తానని నేను ఊహించలేదు. ఇది సిద్ధాంతపరమైన రాజకీయాలను ఆచరించే వాళ్లకు తీరని లోటు. కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యంగా మా జిల్లా వాసిగా మా జిల్లాకే వన్న తెచ్చిన ఒక గొప్ప నాయకుడు, ఆ జిల్లా నుంచి ఆనాడు బూర్గుల రామకృష్ణారావు గారు కావచ్చు, కీర్తిశేషులు జయపాల్ రెడ్డి గారు కావచ్చు, ఈనాడు సురవరం సుధాకర్ రెడ్డి గారు ఆ పాలమూరు జిల్లాకు వన్నె తెచ్చిండ్రు. ప్రజాసేవనే కాదు, సిద్ధాంతపరమైన రాజకీయాలను జీవితకాలం ఆచరించి ఏది అధికారం ఉన్నా లేకపోయినా ప్రజాప్రతినిధిగా కొనసాగినా కొనసాగకపోయినా సిద్ధాంతాన్ని ఏ రోజు కూడా వదలలేదు. అలాంటి గొప్ప నాయకుడిని కోల్పోవడం తెలంగాణ ప్రజలకే తీరని లోటు. चलो भैया आगे चलो। దయచేసి రెడ్ సైడ్ వాలంటీర్స్ కాంగ్రెస్ అందరూ ఉండాలి. రైట్ నౌ సురవరం సుధాకర్ రెడ్డి అంతిమయాత్ర ప్రారంభమైంది. మగ్దుం భవన్ నుంచి గాంధీ ఆసుపత్రి వరకు ఈ అంతిమ యాత్ర జరుగుతుంది. చాలా బాధాకరం. ఈ రాష్ట్రంలో బడుగు బలహీన పేద వర్గాల కోసం జీవితమంతా పోరాడినటువంటి కమ్యూనిస్టు పార్టీ పోరాట యోధుడు, ఎన్నో పేదల హక్కుల కోసం, ఎన్నో కార్మిక చట్టాల కోసం పోరాడినటువంటి సురవరం సుధాకర్ రెడ్డి గారు ఈరోజు మరణించడం బడుగు బలహీన వర్గాలకు, పేదలకు, మరి కార్మిక లోకానికి, మా అందరికీ కూడా తీరని లోటు. ఒక తరం ఇలా ప్రజా సమస్యల మీద తమ జీవితాంతం పోరాడినటువంటి ఇలాంటి తరం ఒక్కొక్కరు ఇలా నేల కొరుగుతుంటే ఒక రకమైనటువంటి ఆందోళన కూడా మాకు అనిపిస్తా ఉంటది. ప్రశ్నించే గొంతులు తగ్గిపోతున్నాయి. మరి వాళ్ళు ఎంతో నిబద్ధతతోటి జీవితాన్ని పూర్తిగా అనేక సమస్యలు, నిర్బంధాలు, కష్టాలు, జైలు జీవితాలు వచ్చినా కూడా పోరాటం నుంచి వెనుకడుగు వేయకుండా ముందుకే సాగినటువంటి మహానాయకుడు సుధాకర్ రెడ్డి గారి మరణం పట్ల
మరి మేము తీవ్రమైనటువంటి మానసిక వేదనను కలిగించింది. వారి కుటుంబానికి సంతాపం తెలియజేస్తూ వారి యొక్క లక్ష్యము, వారి యొక్క ఆశయాలు తప్పకుండా రేపటి తరం నెరవేర్చే విధంగా ముందుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేస్తూ జోహార్ సురవరం సుధాకర్ రెడ్డి గారు. ఈరోజు రావాలి కాంగ్రెస్ ఇక్కడ ఎక్కువ మంది ఉండకూడదు. మాది రాష్ట్ర కార్యదర్శి సభ్యులు డాక్టర్ బాలమల్లేశ్వర గారి మేడం సత్యమణి వందన గారు బాలమల్లేశ్వర గారి సత్యమణి వందన గారు పూలమాలకు శివప్రసాద్ అర్పిస్తున్నారు. మీరంతా బయటకు సుధాకర్ రెడ్డి గారి అంతిమ యాత్ర సుధాకర్ రెడ్డి గారి అంతిమ యాత్ర ఖచ్చితంగా 3 గంటలకి ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది. 7 జిల్లాల నుంచి వచ్చేటువంటి 4 నడిచేటువంటి జనసేవకులు అందరూ అంతిమ యాత్రలో పాల్గొనాలా. గాంధీ మెడికల్ కళాశాలకి కాబట్టి సుధాకర్ రెడ్డి గారి ఆయన్ని మెడికల్ కళాశాలకు అప్పగిస్తూ జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ ప్రతి ఒక్కరు కూడా అంతిమ యాత్రలో పాల్గొనే వారికి నివాళులు అర్పించవలసిందిగా కోరుకోవాలి.
బ్రేకింగ్ లో చూస్తున్నాం. బీఆర్ఎస్ లోనే ఉన్నానని చెబుతోన్న శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వస్తే మీటింగ్ ఎందుకు హాజరు కాలేదని కేటీఆర్ ప్రశ్నించారు. అనర్హత భయం పట్టుకున్న అరికెపూడి గాంధీ అబద్ధాలాడుతున్నారని మియాపూర్ మీటింగ్లో కేటీఆర్ విమర్శించారు. సొంత ప్రయోజనాల కోసమే అరికెపూడి గాంధీ పార్టీని వీడారని, వచ్చే ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ తప్పక గెలుస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించాడని అబద్ధపు ఆరోపణలు చేస్తున్న రేవంత్ తన 20 నెలల పాలనలో 2 లక్షల కోట్ల అప్పు చేశారని కేటీఆర్ ధ్వజమెత్తారు. పేదల ఇళ్లు కూల్చుతోన్న హైడ్రా దుర్గం చెరువులో సీఎం సోదరుడి అక్రమ నిర్మాణాన్ని ఎందుకు కూలగొట్టడం లేదంటూ ప్రశ్నించారు. రైట్ నౌ ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మంచి అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేశారు. దాంతోపాటు ఎప్పటి నుంచో నా చిన్నప్పటి నుంచి చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా 14 సంవత్సరాలు అంతకుముందు అయినప్పుడు కూడా చెబుతూ వచ్చాడు. ఏంటది? చెత్త నుంచి సంపద అని. కొత్తగా పెట్టింది ఏం కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వేస్ట్ నుంచి ఎనర్జీ తయారు చేసేటటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది. దాన్ని ఈయనే కనిపెట్టినట్టు చెప్తాడు. ఒకటి. రెండో అంశం ఏంటంటే స్వచ్ఛాంధ్ర, దీంతో పాటు యుద్ధం అంట, దోమల మీద యుద్ధం అంట. నా చిన్నప్పుడు కూడా చెప్పాడు, దోమల మీద యుద్ధం అని కత్తి పెట్టేశారు ఒకసారి పెద్ద వాల్ పోస్టర్. దోమల నిర్మూలన కార్యక్రమం ఇది. సింపుల్ దోమల నిర్మూలన కార్యక్రమం. దానికి యుద్ధం ఏంటి? అయ్యమన మనతో యుద్ధం చేస్తాయా? దోమలు మందు కొట్టి చంపేటటువంటిది కూడా ఒక పెద్ద ప్రక్రియలాగా ప్రభుత్వం దాని మీద ఏదో గొప్పగా యుద్ధం చేస్తుందనేటువంటి మాటలు మాట్లాడి మభ్యపెట్టేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు నిన్న పెద్దాపురం వేదికగా చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఇక నాకు ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటంటే, మొత్తం ఆ ఉపన్యాసాన్ని అంతా కూడా అద్యాంతం నేను విన్నాను. ఎందుకంటే ఏదైనా మాట్లాడవలసి వస్తుందేమని నేను విన్నాను. విన్నప్పుడు నాకు అనిపించింది ఒకటే, చాలా కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోయాడు పాపం చంద్రబాబు నాయుడు గారు. 14 మాసాలకే తిరిగి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తున్నారనేటువంటి భావన మొత్తం ఉపన్యాసంలో మీరు చూడండి. రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం మరొకసారి పరిశీలించండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తున్నాడు మళ్ళా అనేటువంటి ఒక భయం ఆయనలో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఒక సమావేశం పెట్టినప్పుడు ఏం చెప్తారు? ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఘనకార్యాల గురించి, లేదా వారు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్తారు. సహజంగా చెప్తారని ఎదురు చూస్తాం. నిన్న జరిగినటువంటి ఆ ఉపన్యాసంలో మోర్ దాన్ 50% జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించటమే, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వం మీద బురద చల్లటమే అయిపోయిన కథని చెప్తున్నాడు. ఎలక్షన్ ముందు కూడా చెప్పాడు. కోడి కత్తి అంటాడు, గులకరాయి అంటాడు, బాబాయ్ హత్య అంటాడు. బాబాయ్ హత్య సిబిఐ ఎంక్వైరీలో ఉంది కదా, నడుస్తూ ఉంది కదా, దాని గురించి చెప్తాడు. మొన్న మా గుంటూరులో టైర్ కింద పడిపోయిన ఆయన గురించి చెప్తాడు.
దాని మీద స్టే కూడా ఇచ్చారు. ఈయన కేసు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, దాని మీద స్టే కూడా ఇచ్చారు. ఎప్పుడో గులకరాయి దెబ్బతగిలిందని దాని గురించి చెప్తాడు. జరిగిపోయిన కథ అంతా వెళ్ళవేస్తా ఉన్నాడు. అంటే భయం, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలనే భయం. మేము 15 మాసాల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాం. కేవలం 11 సీట్లే వచ్చాయి. మేమందరం ఎలా జరిగింది, మళ్ళీ ఎలా రివైవ్ కావాలి, మళ్ళీ ఈ రాష్ట్రంలో పార్టీని శరవేగంతో ఎలా ముందుకు తీసుకువెళ్లాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారేమో ఆయన చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే మళ్ళా మమ్మల్ని రాకుండా ఎలా చేయాలి అనేటువంటి భావంలోకి వెళ్ళిపోయాడు. అంటే ఒక అభద్రతా భావంలోకి వెళ్ళిపోయాడు. మా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోయాయి. ఈ 15 మాసాల్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి చేష్టల వల్ల కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళా రివైవ్ అయిపోయింది, తిరిగి మళ్ళా అధికారంలోకి వస్తుంది అని మేము చెప్పటంలా. ఇంత పెద్ద పెద్ద మీటింగ్ పెట్టి ఆయన చెప్తున్నాడు, ఆయన చెప్పే కార్యక్రమం చేస్తున్నాడు. చాలా చిత్రం ఏంటంటే మీ అందరికీ కూడా వివరిస్తా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారంలోకి వచ్చింది. అప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఓట్ షేర్ ఎంత అంటే 39.17. 39.17తో వాళ్ళు 23 సీట్లు గెలుచుకున్నారు. మొన్న 19లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో మొన్న జరిగిన ఎన్నికల్లో ఆ లెక్క కూడా చెప్తా. 39.137. అప్పుడు 17, ఇప్పుడు 37. అప్పటికన్నా తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఓట్ షేర్ కన్నా 23 సీట్లు గెలుచుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఓట్ షేర్ కన్నా 11 సీట్లు గెలుచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఓట్ షేర్ 0.2 ఎక్కువ. ఇది మీరు గమనించాలి. ఇది చంద్రబాబు బాగా తెలుసు. ఎందుకంటే 0.2 తక్కువ వచ్చిన మనమే మళ్ళా రివైవ్ అయ్యి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాం థంపింగ్ మెజారిటీతో. జగన్మోహన్ రెడ్డి గారు మనకన్నా ఓట్ షేర్ ఎక్కువ తెచ్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రివైవ్ కాబోతున్నాడు అనేది ఆయనకి చాలా స్పష్టంగా అర్థమైపోయిన తర్వాత, ఆయన కాన్ఫిడెన్స్ లూజ్ అయిన తర్వాత చెప్పే కార్యక్రమం మొదలెట్టాడండి. జగన్మోహన్ రెడ్డి గారు రానీయకండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయకండి. ఇప్పుడు ఏం పని నాకు అర్థం కదా. ఇప్పుడు ఎలక్షన్ ఉన్నాయి, ఇంకెన్నాళ్ళకు ఉన్నాయి ఎలక్షన్లు? 3 సంవత్సరాల పై చిలుకుంది. అప్పుడు కదా నువ్వు మాట్లాడాల్సింది. ఇవాళ నుంచి మొదలెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేసేటటువంటి కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి గారు భూతం అంటండి. ఆయన చెబుతున్నాడు ఆ భూతాన్ని మేము రానియం అనేటువంటి మాట. సింగపూర్ వెళ్ళాడంట, దావోస్ వెళ్ళాడంట. ఆయన చెబుతున్నాడు, నేను చెప్పిన మాటలు కాదు. దావోస్ వెళ్తే పెట్టుబడి రాలా. ఎందుకు రాలేదంటే మళ్ళా భూతం వస్తుందేమో అని అంటున్నాడంట. అక్కడ ఈయన పెట్టింది భూతం అని పేరు. భూతం మళ్ళా వస్తుందేమో, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా వస్తాడేమో అని అంటున్నారంట. అక్కడ సింగపూర్ వెళ్ళాడంట, వాళ్ళు కూడా అంతేనంట. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు భూతం వస్తాడేమో, మేము రావంటున్నారంట. వాళ్ళకి అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా తిరిగి ఎన్నికలు పెడితే చంద్రబాబు నాయుడు చిత్తుగా ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. చంద్రబాబు చెప్పినట్టుంటే మనం దెబ్బతింటాము. దావోస్లో ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ కి అర్థమైపోయి చంద్రబాబు నాయుడు గారు చెప్పారనేది తేట తెల్లమైనటువంటి అంశం కాదా చెప్పని అడుగుతా ఉన్నా. అది చూసే కదా నీ భయం ఇవాళ. అదేమంటే దీనికి భూతం అని పేరు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారికి, నెగిటివ్ స్టోరీ అలటం కోసం. అదేమంటాడు భూతం, భూతాన్ని మళ్ళా రానివని చెప్పాం, భూతాన్ని తొక్కేస్తాం. భయం, భూతాన్ని తొక్కేస్తాడంట. ఇప్పుడు నన్ను భూత వైద్యుని సంప్రదిస్తే పోయేది. రాజమండ్రిలో ఉన్నాడు కదా భూత వైద్యుడు ఒక ఆయన, ఎవరు భూత వైద్య రంగారావు సుబ్బారావు. ఎందుకు భయపడతావు? ఆ రాజమండ్రి వచ్చి అట్టాక పెద్దపురం దాకా వచ్చావు కదా, ఆ రాజమండ్రిలో ఆ భూత వైద్యుని సంప్రదించి, నీ వల్ల కాదులే, ఆ భూత వైద్యుని సంప్రదించి మంత్రాలు పేర్చుకొని నీకు ధైర్యం వస్తుంది. భయపడి చచ్చిపోతున్నాడు. మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తాడేమో అనేటువంటి భయంతో కంగారు పడిపోతున్నాడు. ఇవాళ అదే కనిపించింది మొత్తం టోటల్ గా అనే విషయాన్ని మీకు మీ ద్వారా ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మళ్ళీ అంటాడు అరుంధతి సినిమా గురించి చెప్తున్నాడు. నెగిటివ్ స్టోరీలో అమ్మ డైలాగ్ చెప్పు అన్నాడు. ఒక ఆమె డైలాగ్ చెప్పింది,
ఏం చెప్పి దాని నెగిటివ్లో కూడా పాజిటివ్. ఏంటో డైలాగు? బొమ్మాలి వదలబొమ్మాలి నిన్ను మళ్ళా వస్తా అని చెప్పింది ఆమె. జగన్మోహన్ రెడ్డి గారు భూతంగా చిత్రీకరించి ఆమె చెబుతుంది మళ్ళా వస్తా అని. అర్థమైపోయింది. ఆయన భూతం అని చెప్పినా ఆయన దృష్టిలో భూతమైనా భూతం మళ్ళా వస్తుందంట. అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళా వస్తాడు అని ఆ డ్యాన్స్ మీద చెప్పేశాడు. ఇది ఉన్నటువంటి పరిస్థితి. అన్ని పచ్చి అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. నిజంగా దురదృష్టం ఏంటంటే ఒక్కటి కూడా వాస్తవం చెప్పలేదు. నిరుద్యోగ వృత్తి గురించి మాట్లాడలేదు. అదేమంటే స్త్రీనిధి ఆ 1500 రూపాయలు నెలకి ఇచ్చేయని కూడా P4 కప్ప చెప్పాడంట. దాని గురించి చెప్తున్నాడు. అన్నిటికన్నా మించి మీతో ఒక విషయాన్ని ఇక్కడ నేను ప్రస్తావన చేయాలి. అదేంటి పోలవరం గురించి చాలాసేపు చెప్పాడు ఆయన. పోలవరాన్ని మేము సర్వనాశనం చేసేమనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు నిన్న పెద్దాపురం వేదిక మీదుగా చెప్పాడు. చంద్రబాబు నాయుడుకి అసలు అబద్ధం ఆడటంలో వెనక ముందు ఆడు సిగ్గు శరం కూడా లేదు. పోలవరాన్ని నేను మనవి చేస్తున్నా, రాష్ట్ర ప్రజానీకానికి చెప్తున్నా, మేధావులకు చెప్తున్నా, రాష్ట్ర ప్రజానీకం పోలవరం పూర్తి కావాలి, సముద్రం పాలవుతున్నటువంటి నీరు పొలాల్లోకి ప్రవహించాలి అని ఎదురు చూస్తున్నటువంటి రైతాంగానికి, మేధావులకి నేను ఇవాళ స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈరోజు పోలవరం ఈ దుస్థితికి పడిపోయిందంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క దుర్మార్గం. కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క దుర్మార్గం వల్లనే పోలవరం జాప్యం జరుగుతూ ఉంది. పోలవరం సంక్షోభంలో పడిపోయింది. పోలవరం అసలు పూర్తవుతుందా లేదా అనేటువంటి భావన ఇవాళ రాష్ట్ర కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు. లైవ్ చూసాం. ఇక ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మల్టీప్లెక్స్. సినీ వల్ల జరిగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం